వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకర్లతో సమావేశమైన చంద్రబాబు, హార్టికల్చర్ రైతులకు లోన్లు ఇవ్వాలన్న ఏపీ సీఎం. కరీంనగర్లో మంత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పట్టభద్రులు కాంగ్రెస్ కే ఓటు వేయాలన్న శ్రీధర్ బాబు పొన్నం. రేవంత్ కౌరవ పాలన సాగిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న మాజీ మంత్రి కేటీఆర్. కుంభమేళాలో రాష్ట్రపతి పవిత్ర స్నానం, భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు. బెంగళూరులో ఘనంగా ప్రారంభమైన ఏరో ఇండియా, చూపరులను ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు. సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్, అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై 25% ట్యాక్స్. అమెరికా బాటలో బ్రిటన్ పయనం, వలసదారులపై ఉక్కుపాదం మోపుతామన్న యూకే పీఎం. భారీగా పెరిగిన బంగారం ధర, 10 గ్రాములు 85,000 మార్క్ దాటిన గోల్డ్. డీటెయిల్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని సీఎం అన్నారు. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని సీఎం కోరారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందని అన్నారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని కోరారు. ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు బ్యాంకులు సహాయపడాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి కుటుంబంలో 2-3 పశువులు లేదా కొన్ని జీవాలు ఉంటే మంచి ఆదాయం వస్తుందని, డైరీ రంగాన్ని ప్రోత్సహించడం తమ విధానమని సీఎం అన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారపోసే పరిస్థితి వస్తోందని, దీన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే ప్రోడక్ట్ ఫర్ పర్ఫెక్షన్ తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, పంటల ఉత్పత్తులకు విలువ పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజెట్ నోటిఫికేషన్ను జారీ చేశారు. తొలి రోజున గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సూపర్ 6 హామీలను ఈ ఆర్థిక ఏడాది నుంచి అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్లుగా బడ్జెట్లో కేటాయింపులు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ విప్లు రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. అసెంబ్లీని 20 రోజుల పాటు జరిపించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, శాసనసభ్యుల మధ్య కోఆర్డినేషన్ తదితర అంశాలపై రేపటి సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 22, 23న 2 రోజుల పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. అసెంబ్లీ నిబంధనలు మార్చి జగన్ కి సమయం ఇవ్వలేమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయిన అనంతరం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిబంధనలు తెలుసుకుని జగన్ మాట్లాడాలంటూ హితవు పలికారు. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి సమయం కేటాయిస్తామని తెలిపారు. సంతకాలు చేసి అసెంబ్లీ హాల్లోకి రాకుండా ఉండటం కుదరదని, కొత్త అసెంబ్లీలో లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తున్నామని చెప్పారు అయ్యన్న. అంటే ఇంతకుముందు ఎట్లా జరిగిందో నాకు తెలియదు, కానీ అవ్వాలి. కానీ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా
ప్రతిది కూడా రికార్డ్ అవుతుంది, ఎవరెవరు సభకు వస్తున్నారని. అటువంటి దొంగ సంతకాలు పెట్టే అవకాశం మాత్రం ఉండదు ప్రస్తుతం పరిస్థితుల్లో. రేపు కొత్తగా శాసనసభ కడుతున్నాం, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతకుముందు జరిగే పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చొని సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయి పూర్వం. పార్టీ లోపల ఆఫీసులు ఉంటాయి కదా అసెంబ్లీలో, సంతకాలు పెట్టి 3 రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది కుదరదు, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. అంటే వీళ్ళు అనేది అదే అన్నారు, వచ్చి నిజంగానే సంతకం పెట్టి వెళ్ళిపోతే అటెండెన్స్ ఉన్నట్టే కదా అని అంటున్నారు. నిజంగా అంటే హౌస్లోకి రావట్లేదు, రాకుండా వెళ్ళిపోతున్నారని చాలా జరిగాయి. ఆఫీస్కి రావడం, సంతకం పెట్టడం, వెళ్ళిపోవడం. వాళ్ళ ఆఫీస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది కదా లోపల. అది కాదు నేను ఏంటంటే నువ్వు వచ్చినప్పుడు సంతకం పెట్టి అసెంబ్లీలో రా. ముందు అది కొత్త అసెంబ్లీలో అన్నీ పెడుతున్నాం సార్. లేటెస్ట్ టెక్నాలజీ అని తీసుకొస్తాను కొత్త అసెంబ్లీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం, ఉత్తమ్, సీతక్క, కొండ సురేఖలు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పారు. ఈ ర్యాలీలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. అర్బన్ నక్సలైట్లను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిందన్న బీజేపీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా పొన్నం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ అని, బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని పట్టభద్రులను కోరారు మంత్రి పొన్నం. ఈరోజు మరి పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, రామగుండం శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, ఈ రోజు మెదక్ జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మీ అందరికీ కూడా సుపరిచితులు మరి సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారు, ఆంజనేయులు గౌడ్ గారు, పూజల హరికృష్ణ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరులు శ్రీకాంత్ గారితో పాటు ఈ రోజు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు అన్న హనుమంతరావు గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతూ, ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మరి అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి గౌడ్ గారి నాయకత్వంలో ఈ శాసన మండలికి సంబంధించిన ఎన్నికల్లో ప్రభుత్వం అదేవిధంగా చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతకి ఈ రోజు ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతో దాదాపు 55,000 మందికి ఉద్యోగ సంకల్పన కల్పించిన మొన్న భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు ఇలా వాళ్ళ ఎజెండాతోటి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కల సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని, అనుముల అన్నదమ్ముల కోసం, అదానీల కోసం పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన సాగుతోందని విమర్శించారు. కొడంగల్ కురుక్షేత్రంగా మారి యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మంచి చేశారని కొడంగల్ ప్రజలు ఆశిస్తున్నారని, కానీ అది జరగలేదని అన్నారు. సంవత్సర కాలంగా కొడంగల్లో ఒక కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తా ఉన్నది. ఎందుకు? 14 నెలల నుంచి మరి మీరందరూ ఆనాడు ఎంతో కొంత ఆశతోని మరి మా ఓడు ముఖ్యమంత్రి అయితే మా ఎమ్మెల్యే మా ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఓట్లేసి గెలిపించుకుంటే ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి.
14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. ఎవరి కోసం పనిచేస్తున్నాడంటే అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుని కోసం, అదానీ కోసం, బావ మరుదుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు 100,000 కోట్లు దోచుకోవడానికి, ఇక్కడ భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారానికి ఆర్ఎంపీ పీఎంపీల మహాధర్నాకు హరీష్ రావు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ఎంపీ పీఎంపీలపై ఎలాంటి కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి దీంతో గుణపాఠం చెప్పాలని అన్నారు హరీష్ రావు. మీ పక్షాన అసెంబ్లీలో నేను పోరాడతా, బయట మీరు పోరాడండి. కానీ మీ బాధ, మీ దుఃఖం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? డబ్బలు ఖాళీ పెడితే అర్థమవుతుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీపీలుగా కాంగ్రెస్ ను ఓడగొడితే గప్పుడు కాంగ్రెస్ సురుకు పుడుతుంది, రేవంత్ రెడ్డికి బాధ అర్థమవుతుంది. లేకపోతే నువ్వు వీడెంత లొల్లి పెట్టినా, నేనెంత లొల్లి పెట్టినా, నువ్వెంత పెట్టినా సురుకు పుట్టదు రేవంత్ రెడ్డికి. ఆయనకు కర్రు గాల్చి వాత పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ఓట్ల రూపంలో పెట్టాలి. అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు. మిమ్మల్ని పిలిచి ఛాయ్ పోసి బిస్కెట్ ఇచ్చి మీ పని చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. రాజకీయాల్లో కులం కన్నా గుణం ముఖ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రేవంత్ సర్కార్ చేసిన కుల గణన ఓ తప్పుడు సర్వే అని, దాన్ని బేస్ చేసుకుని కుల పంచాయతీ మొదలైందని ఆరోపించారు. తన కులం గొప్పదనే వాదనలు తెరమీదికి తీసుకొచ్చారని మండిపడ్డారు. బీజేపీలో ఉండాలనుకునే వారిలో జాతీయ భావమే ఉండాలన్నారు అరవింద్. పార్టీలో ఉండి కులాల గురించి మాట్లాడితే అధిష్టానం సహించదన్నారు. బీజేపీలో ఉండే వారికి దేశ భవిష్యత్తు ప్రధానమన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. అసలు ఏం చేసిండు రేవంత్, నా మిత్రుడు ఏం చేసిండు అని అసలు కాస్ట్ సెన్సస్ ఏంది అని తెప్పిస్తే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినే ఉన్నట్టు చెప్పాడు. ఇందులో సరే ఎవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ ముస్లిం మైనారిటీలు సంఖ్యలు చెప్పిండు, పర్సంటేజీలు చెప్పిండు. క్రిస్టియన్లు లేరు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం. మరి ఇదేందో ఆయనే చెప్పాలి. ఇదో సర్వే కాదు, ఇదో మన్ను కాదు. సూలకోట్ల సర్వే చేసినావు రేవంత్. ఒకటి పెద్దది, నీ కులం పెద్దది. ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండకూడదు. మన నాయకుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు గుర్తున్నది, దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అనర్హత వేటు వేయాలంటూ 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో వేరువేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం విచారించింది. కొంత సమయం కావాలని సుప్రీంను అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాది రోహత్కి కోరారు. అయితే ఇంకెంత సమయం కావాలంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైం అంటే ఏంటని మరోసారి ప్రశ్నించింది. స్పీకర్తో చర్చించి వివరాలు అందిస్తామని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని ఆరోపించారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. లాస్ట్ టైము స్పీకర్ తరఫున ముకుల్ గారు అపేర్ అయ్యి మేము రీజనబుల్ టైం అంటే ఎంతనో స్పీకర్ని అడిగి చెప్పమని చెప్పారు. సో ఆర్డర్ తర్వాత మన రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 7 మంది ఎమ్మెల్యేల పైన జస్టిస్ గవాయ్ గారి ధర్మస్థానము నోటీసెస్ కూడా అదర్ సైడ్ సర్వ్ చేయండి అని చెప్పారు. మేము ఇదే స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇచ్చాము. స్పీకర్ గారు కూడా అంతా చదివినాక మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మేము బ్రీఫ్ తీసుకుంటాము, యాక్సెప్ట్ చేస్తామని అన్నారు. అదే విషయం కోర్టు కూడా చెప్పాము. ఈరోజు స్పీకర్ తరఫున న్యాయవాది రీజనబుల్ టైం అని మేము కమిట్ కాలేము, కోర్టులో మేము టైం చెప్పాము. 5 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ సుభాయ్ దేశాయ్ జడ్జ్మెంట్ ప్రకారం దాంట్లో రీజనబుల్ టైం అన్నారు, టైం ఎక్కడ చెప్పలేదు. సో మేము కమిట్ కాము అని చెప్పడం జరిగింది ఆయన. సో మేము ఆర్గ్యూ చేసి 10 నెలలు అయినాయి. మేము ఎస్ఎల్పీ వేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చింది స్పీకర్, నోటీస్ ఇచ్చారు. అండ్ రిట్ పిటిషన్ ఫైల్ చేసినాక 7 మంది ఎమ్మెల్యేలపై ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. సో మేము ముందుకు వస్తే కానీ హరీష్ అన్న, మా ఇండ్లు దుకాణాలు కూలగొడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుని కారుకు అడ్డు వచ్చిన బాధితులకు మాజీ మంత్రి హరీష్ రావు బాసటగా నిలిచారు.
గండిపేట మండలం కాళీ మందిర్ వద్ద పేదల దుకాణాలను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇల్లు దుకాణాలు అకస్మాత్తుగా కూల్చివేస్తే వారు ఎలా బతుకుతారని మండిపడ్డారు. బాధితులకు ధైర్యం చెప్పి అక్కడి నుంచే బండ్లగూడ జాకీర్ మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల బ్రతుకులు కూల్చారని, ఇప్పుడు దుకాణాలు కూలిస్తే బతుకుతరు ఎలా అంటూ ప్రశ్నించారు. పేదల ఉపాధిపై దెబ్బ కొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. హరీష్ రావు నిలదీయడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి మున్సిపల్ కమిషనర్ చేరుకొని కూల్చివేతలను ఆపివేయించారు. తమ పక్షాన నిలిచిన హరీష్ రావుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో తెలిపారు. మొత్తం 17 ప్రాధాన్యత రంగాలను గుర్తించి 2025-26 మొదటి సంవత్సరంలో 2,000 మందికి శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. ప్రతి ఏటా 20,000 మందికి శిక్షణనిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులు కేటాయించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. I am proud to say, under the able and dynamic leadership of our Honorable Chief Minister of Telangana, Shri Anumula Revanth Reddy Garu, he is ambitiously setting up the Young India Skills University in Hyderabad, which is his brainchild with an objective of providing job opportunities to the students, to imparting skill development training in accordance to the requirements of the local industries, which are having demand in collaboration with various companies in PPP model, and total of 17 priority sectors have been identified and will provide training to 2,000 people in the first year of 2025-26. And we will train the people every year, 20,000 people every year, and the state allocated rupees 100 crores on its part and want to create a corpus fund of about 300 to 500 crores. Now, my question to the ministry is, if there is any proposal from the central government to adequately fund this Young Skills University to make it grand success and to realize the goal of developed nation by 2047. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్కి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదన్నారు. దాడి జరిగితే తనకు చెప్పలేదని ప్రశ్నించగా తాను ఘటన నుంచి కోలుకునేందుకే చాలా సమయం పట్టిందని రంగరాజన్ వివరించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి నిందితుడి అరెస్ట్ చేశామని రంగరాజన్ సీఎం రేవంత్ కి తెలిపారు. అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒక్కసారి అయ్యగారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హ్యావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. You need not worry. Sir, I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ఇది ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే ఓకే, నమస్తే నమస్తే. వెల్కమ్ బ్యాక్. చిలుకూరు బాలాజీ ఆలయంలోని ప్రధాన అర్చకుడు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని, తెలంగాణలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా మారాయని అన్నారు. నిందితులు ఏ ముసుగులో ఉన్నా కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ను కేటీఆర్ సహా ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పటోల కార్తిక్ రెడ్డి పరామర్శించారు.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఖండించారు. ఉన్నత పదవులు త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకి అంకితభావంతో సేవలు అందిస్తున్నారని తెలిపారు. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ధార్మిక విలువలను పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు. గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన అమానుష దాడి దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, భౌతిక దాడులకు ఏమాత్రం స్థానం లేదన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాదని, సనాతన ధర్మంపై జరిగిన దాడి అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలన్నారు. రంగరాజన్కి అండగా నిలబడతామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్తో చర్చలు సఫలం కాలేదు. కోడ్ ఉండడంతో తాము ఎలాంటి ఆర్థికపరమైన హామీలను ఇవ్వలేమని కమిషనర్ ఆర్టీసీ జేఏసీకి తెలిపారు. చర్చల కోసం మరో డేట్ ఇస్తామని కమిషనర్ ప్రకటించారు. కార్మిక శాఖ కమిషనర్ నిర్ణయంపై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 3న కోడ్ వస్తే చర్చలకు రావాలని ఫిబ్రవరి 7న ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించింది. తాము సమ్మె నోటీస్ కోడ్ రాకముందే ఇచ్చామని, దీనికి ఎన్నికల కోడ్కి లింక్ పెట్టొద్దని అన్నారు. జేఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చైర్మన్ వెంకన్న తెలిపారు. ఎన్నికల కోడ్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఈ రోజు మీకు పాలసీ మ్యాటర్స్ కావచ్చు, వేరే ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, ఈ రోజు చర్చలు చేస్తే బాగుండని చెప్పేసి మాకు గైడెన్స్ ఉన్నది కాబట్టి దీన్ని మేము ఈ రోజు చర్చలను వాయిదా వేసేసి మళ్ళొక డేటు మీకు ఇస్తాము. ఆ రోజు నాడు మీకు అన్ని విషయాలు మీ గురించి మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, 7వ తారీఖు నాడు రమ్మని లేఖ ఇచ్చారు ఇదే లేబర్ కమిషనర్ గారు. 3వ తారీఖు నాడు కోడ్ వచ్చడం జరిగింది. మరి 3వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ వస్తే 7వ తారీఖు నాడు మాకు లేఖ మరి ఎలా మీరు ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము సమ్మె నోటీస్ ఇచ్చింది జనవరి 27వ తారీఖు నాడు. ఎన్నికల కోడ్ రాకముందుకే మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. కాబట్టి ఈ కోడ్కు మా యొక్క సమ్మె నోటీసుకు ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పేసి దీనిని మరి ఆ కోడుకు నుంచి సంబంధం లేకుండా మమ్మల్ని పిలిచి చర్చలు సమాధానంగా జరిపి మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడానికి చొరవ చూపెట్టవలసిందిగా కోరుతూ మరొకసారి మేము జేఏసీ పక్షాల మధ్య కూర్చొని మేము రేపు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే దాని మీద భవిష్యత్తు కార్యాచరణ గురించి మేము ఆలోచన చేసి మీ అందరికీ మేము అన్నిటి విషయాలు తెలియపరుస్తాం. కర్ణాటకలోని బెంగళూరులో ఏరో ఇండియా 2025 ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులోని యలహంకలోని వైమానిక కేంద్రంలో 5 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ ప్రదర్శనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ప్రదర్శన ప్రారంభం సందర్భంగా సుఖోయ్, తేజస్ సహా పలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్తో పైలట్లు ప్రదర్శన ఆకట్టుకుంటోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రక్షణ పరిశోధన సంస్థ తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో 90 దేశాలు పాల్గొని రక్షణ, అంతరిక్ష వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా చేపట్టాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజ్యసభలో డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే యూపీఏ హయాంలో తాము జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చామని పేర్కొన్నారు. జనగణన జరగకపోవడంతో 14 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రయోజనాలను కోల్పోతున్నారని అన్నారు. 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకోవడం వల్లే ఇలా జరుగుతోందని తెలిపారు. కాబట్టి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరగా జనగణన నిర్వహించాలని సోనియా గాంధీ కోరారు. Honorable Chairman, thank you for giving me this opportunity to speak. The National Food Security Act, NFSA, introduced by the UPA government in September 2013, was a landmark initiative aimed at ensuring food and nutritional security for the country's 140 crore population. This legislation played a crucial role in protecting millions of vulnerable households from starvation, particularly during the COVID-19 crisis. It is this act that provided the basis
for the Pradhan Mantri Garib Kalyan Anna Yojana. Under the NFSA, 75% of the rural population and 50% of the urban population are entitled to receive subsidized food grains. However, the quota for the beneficiaries is still determined based on the 2011 census, which is now well over a decade old. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాజకీయంగా నడిచిందని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం రాజ్యసభలో అన్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రస్తావన ఉండదని, కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారని అన్నారు. ప్రస్తుత సంవత్సరానికి విదేశీ వ్యవహారాల శాఖకు 25,277 కోట్లు కేటాయించారని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే 3,600 కోట్లు తక్కువగా కేటాయించినట్లుగా తెలిపారని, వచ్చే ఏడాది 20,517 కోట్ల కేటాయింపులు ఉంటాయని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారని గుర్తు చేశారు. అయితే ఏటా విదేశీ వ్యవహారాల శాఖకు నిధుల తగ్గింపు ఎందుకు జరుగుతోందని చిదంబరం ప్రశ్నించారు. విదేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు ఏమైనా తగ్గిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. There ought to be a philosophy behind the budget, but I cannot divine one in this budget. I shall not attempt to do so, because after going through the budget speech and the budget numbers, I believe there is no philosophy behind the budget. It is obvious that the budget was politically driven. I shall not elaborate upon that, but I congratulate the Finance Minister for achieving one of her objects a couple of days ago. Congratulations, Finance Minister. I would like to start on an unusual note. The Finance Minister's విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా ప్రత్యేకంగా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని సుందర్వనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి 36 మంది విద్యార్థులను సుందర్ నర్సరీకి తీసుకెళ్లి ముచ్చటించారు. పరీక్షల్లో ఒత్తిడి సహా అనేక సమస్యలపై వారితో సంభాషించారు. ఒత్తిడికి లోను కాకుండా చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరీక్షలే సర్వస్వం అనే భావనతో జీవించకూడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన పాఠశాల జీవితంలోని క్షణాలను విద్యార్థులతో పంచుకున్నారు మోదీ. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కూడా మోదీ సమాధానాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. परवाह नहीं करता, उसका पूरा ध्यान उस बॉल पे होता है. We would do a clapping, but with a twist, the flower clapping. और किसी के मन में आता है. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపది ముర్ము బోట్లో ప్రయాణించారు. అనంతరం త్రివేణి సంగమం దగ్గరికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్నానాలు ఆచరించారు. మార్గ మధ్యలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అమెరికా తమ దేశం నుంచి అక్రమ వలసదారుల్ని పంపించేస్తున్నట్లుగానే యూకే కూడా అదే పని చేయాలని నిర్ణయించుకుంది. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకేకి వస్తున్నారు. అలా వచ్చిన వారు ఇల్లీగల్ గా పనిచేస్తున్నారని, దానికి ముగింపు పలకబోతున్నామని యూకే ప్రధాని స్మార్ట్ ట్వీట్ చేశారు. ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవగానే దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వారందరినీ డిపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఇండియాకు చాలా స్వల్పంగానే తరలించారు. మెక్సికో వంటి దేశాలకు అత్యధిక మందిని తరలించారు. అలాగే వీసా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పని చేస్తున్నా సరే ఉపేక్షించడం లేదు, వెంటనే పంపించేస్తున్నారు. దీంతో అక్కడి విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం కూడా మానేశారు. ఎవరు బయటకు రాకుండా కాలేజీల్లోనే ఉంటున్నారు. వ్యాలిడ్ వీసా దొరకదు అనుకున్న వారు తిరిగి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు అదే పద్ధతిలో యూకే ప్రధాని కూడా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అమెరికా తర్వాత ఇండియా నుంచి అత్యధిక మంది విద్యార్థులు ఇటీవల కాలంలో లండన్ వెళ్తున్నారు. అక్కడ యూనివర్సిటీల్లో ఫీజులు కట్టి చేరి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. అక్కడ చదువుకోకుండా ఉద్యోగం చేస్తూ ఉండాలంటే హై స్కిల్ ఎంప్లాయ్ అయి ఉండాలి. అయితే అక్కడ చదువుకోవడానికి వెళ్లే అత్యధిక మంది చదువు కన్నా కొంతకాలం పనిచేసి ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకునేవారే. అందుకే ఇప్పుడు యూకే ప్రధాని కూడా అలాంటి వారందరినీ పంపించేయాలని అనుకుంటున్నారు.
ట్రంప్ ఇప్పటికే వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచారు. ఇప్పుడు తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలను విధిస్తున్నట్లుగా ప్రకటించారు. సోమవారం నాటికి వీటిపై పరస్పర సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత అవి వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను విధించారు. కానీ కెనడా, మెక్సికో, బ్రెజిల్ సహా పలు వాణిజ్య భాగస్వాములకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ఈ కోటాను కొనసాగించారు. ప్రస్తుతం అమెరికా ఉక్కు దిగుమతుల్లో సింహభాగం కెనడా, మెక్సికో, బ్రెజిల్ నుంచే జరుగుతాయి. ఆ తర్వాత దక్షిణ కొరియా, వియత్నాం ఉన్నాయి. ఇక అల్యూమినియం విషయానికి వస్తే అమెరికాకు అతిపెద్ద సరఫరాదారుగా కెనడా ఉంది. దీనిని ఎగుమతి చేసి భారీగానే కెనడా లబ్ధి పొందుతోంది. 2024లోని మొదటి 11 నెలల్లో మొత్తం అల్యూమినియం దిగుమతుల్లో 79% కెనడా నుంచే వచ్చాయి. దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. సరికొత్త రికార్డులను నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా 2430 పెరిగి 88,500 వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది. గత వారం 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 86,070 వద్ద ఉండగా ఒక్కసారి 2,000 రూపాయల మేర పెరగడం గమనార్హం. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి క్షీణత, పుత్తడి ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ విపణిలోనూ స్పాట్ గోల్డ్ ఔన్స్ $2,900 మార్కు దాటడం గమనార్హం. అమెరికా దిగుమతి చేసుకునే అల్యూమినియం, స్టీల్పై 25% సుంకం విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం పసిడి డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకోవడానికి కారణమైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో వరుసగా 4వ రోజు మార్కెట్లు నష్టపోయాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 548 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 23,400 దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదైన కంపెనీల విలువలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు హరించుకుపోయి 418 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్ల నష్టంతో 77,311 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.